ఒక చెట్టు నుండి యాపిల్ కింద పడుతుంది. ఇది మనం రోజూ చూసేదే. చాలా సాధారణమైన విషయం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అందులో ఒక అద్భుతముంది. ఆ పండు కిందకే ఎందుకు పడాలి? పైకెగరకూడదా? లేదా అక్కడే గాలిలో తేలుతూ ఉండిపోకూడదా? ఈ చాలా సింపుల్గా అనిపించే ప్రశ్న వెనక మన విశ్వాన్ని నడిపించే ఒక ప్రాథమిక సూత్రం దాగి ఉంది. ఈ రోజు మన చర్చనీయాంశం అదే. గురుత్వాకర్షణ. మనకు అందిన సోర్సెస్ ఈ అంశాన్ని చారిత్రక కోణం నుండి, న్యూటన్ ఆవిష్కరణల నుండి, ఇంకా దాని ఆధునిక అనువర్తనాల వరకు వివరిస్తున్నాయి. అవును, సరిగా చెప్పారు. ఈరోజు మన లక్ష్యం ఆ యాపిల్ పతనానికి, ఆకాశంలో భూమి చుట్టూ తిరిగే చంద్రుడికి మధ్య ఉన్న ఆ అదృశ్య బంధాన్ని అర్థం చేసుకోవడం. ఒకే ఒక్క శక్తి భూమిని, గ్రహాలను, నక్షత్రాలను, ఆఖరికి గెలాక్సీలను కూడా ఎలా శాసిస్తోందో తెలుసుకుందాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే విశ్వం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ను అర్థం చేసుకునే ప్రయత్నమన్నమాట. అద్భుతంగా చెప్పారు. పదండి, ఈ విషయంలో కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. చాలామంది గురుత్వాకర్షణ కథ న్యూటన్తోనే మొదలైందని అనుకుంటారు. కానీ వస్తువులు కింద పడతాయనే ఆలోచన చాలా పాతది కదా. ఖచ్చితంగా. అది న్యూటన్ కంటే ఎంతో పురాతనమైనది. మనకు అందిన ఒక సోర్స్లో చాలా ఆసక్తికరమైన విషయముంది. ప్రాచీన భారతీయ గణితవేత్త భాస్కరాచార్యుడు. ఆయన 12వ శతాబ్దంలోనే, అంటే న్యూటన్ కంటే దాదాపు 500 సంవత్సరాల ముందే, భూమికి వస్తువులను ఆకర్షించే ఒక సహజ శక్తి ఉందని తన సిద్ధాంత శిరోమణి గ్రంథంలో రాశారు. దానికి గురుత్వాకర్షణ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. 500 సంవత్సరాల ముందేనా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు న్యూటన్ చేసిన విప్లవమేమిటి? భాస్కరాచార్యుడి ఆలోచనకు న్యూటన్ సిద్ధాంతానికి అసలు తేడా ఏంటి? అక్కడే అసలు పాయింట్ ఉంది. భాస్కరాచార్యుడి ఆలోచనలు భూమికి మాత్రమే పరిమితమయ్యాయి. అంటే భూమి వస్తువులను తన వైపుకు లాక్కుంటుందని ఆయన చెప్పారు. కాని న్యూటన్ చేసిన విప్లవమేమిటంటే ఈ నియమం కేవలం భూమికి సంబంధించింది కాదు, ఇది విశ్వవ్యాప్తమని చెప్పడం. విశ్వవ్యాప్తం. కిందకు లాగే బలమే ఆకాశంలో చంద్రుడిని భూమి చుట్టూ తిప్పుతోంది, అదే బలం సూర్యుడి చుట్టూ గ్రహాలను తిప్పుతోంది అని నిరూపించడం. ఆ రెండింటినీ ఒకే సూత్రంతో ముడిపెట్టడమే న్యూటన్ మేధస్సు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే అప్పటి వరకు భూమి మీద జరిగే ఫిజిక్స్ వేరు, ఆకాశంలో జరిగే ఆస్ట్రానమీ వేరు అనుకునేవారు. న్యూటన్ ఆ రెండింటినీ కలిపేశాడు. మరి అంతకుముందు అరిస్టాటిల్ లాంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి? వస్తువులు వాటి సహజ స్వభావం వల్లే కిందకు పడతాయని ఆయన అన్నట్లు మన సోర్సెస్లో ఉంది. అవును, అరిస్టాటిల్ ప్రకారం ప్రతి వస్తువుకు విశ్వంలో ఒక సహజ స్థానం ఉంటుంది. మట్టి, రాయి లాంటివి భూమికి చెందినవి కాబట్టి అవి తమ సహజ స్థానమైన భూమి వైపు వస్తాయి. పొగ, ఆవిరి లాంటివి గాలికి చెందినవి కాబట్టి పైకి వెళ్తాయి. అది చాలా తాత్వికమైన వివరణ. కాని 1600లలో శాస్త్రీయ విప్లవం మొదలయ్యాక కేవలం ఆలోచించడం కాదు, ప్రయోగాలు చేసి నిరూపించాలనే పద్ధతి వచ్చింది. అక్కడే గెలీలియో, కెప్లర్ వంటివారు రంగంలోకి వచ్చారు. సరిగ్గా. గెలీలియో ఒక ప్రయోగం చేశాడు. బరువైన వస్తువు, తేలికైన వస్తువు రెండింటినీ ఒకేసారి జారవిడిస్తే అవి రెండూ ఒకే సమయంలో నేలను తాకుతాయని నిరూపించాడు. గాలి నిరోధాన్ని పక్కన పెడితే. ఇది అరిస్టాటిల్ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేసింది. అదే సమయంలో కెప్లర్ గ్రహాల కదలికలను పరిశీలించి అవి సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలలో తిరుగుతాయని చెప్పాడు. కాని ఆయనకు కూడా ఎందుకు అలా తిరుగుతున్నాయో తెలియదు. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమే న్యూటన్ సిద్ధాంతం. ఇక్కడే ఆ ప్రసిద్ధమైన యాపిల్ కథ వస్తుంది. ఒకరోజు తోటలో కూర్చుని ఉండగా యాపిల్ పడటం చూసి న్యూటన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ కథ నిజమో కాదో పక్కన పెడితే ఒక చిన్న పండు కింద పడటాన్ని, ఆకాశంలో చంద్రుడి కదలికను ఒకే ఆలోచనతో ముడిపెట్టడం ఆ కాలంలో అది ఎంత విప్లవాత్మకమైన ఆలోచనో. అవును, ఆ కథలోని అంతరార్థం చాలా ముఖ్యం. న్యూటన్ కేవలం యాపిల్తో ఆగలేదు. తన ఆలోచనను ఆకాశం వైపు విస్తరించాడు. ఆయన మదిలో మెదిలిన ప్రశ్న ఇది: యాపిల్ను కిందకు లాగుతున్న శక్తి చంద్రుడిని కూడా లాగుతూ ఉండాలి కదా, మరి చంద్రుడు ఎందుకు యాపిల్లాగా భూమిమీద పడిపోవడం లేదు? ఒక్క నిమిషం, ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. చంద్రుడు భూమివైపు పడుతున్నాడు అని అంటున్నారు. అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. నేను కింద పడితే నేలను తగులుతాను కదా, మరి చంద్రుడు ఎందుకు భూమిని ఢీకొట్టడం లేదు? చాలా మంచి ప్రశ్న.
దీన్ని అర్థం చేసుకోవడానికి న్యూటన్ ఒక అద్భుతమైన మానసిక ప్రయోగాన్ని ఊహించాడు. ఒక చాలా ఎత్తైన పర్వతం మీద ఒక ఫిరంగీని పెట్టి ఒక గుండును పేల్చామనుకోండి. దాన్ని నెమ్మదిగా పేలిస్తే అది కాస్త దూరంలో కింద పడుతుంది. ఇంకాస్త వేగంగా పేలిస్తే ఇంకా ఎక్కువ దూరంలో పడుతుంది. ఇప్పుడు దాన్ని ఊహకందనంత వేగంగా పేలిస్తే ఏమవుతుంది? అది భూమి చుట్టూ ఆ, తిరుగుతూ ఉంటుందా? ఖచ్చితంగా ఆ గుండు భూమి వైపుకు పడుతూనే ఉంటుంది. కాని దాని అపారమైన వేగం వల్ల అది భూమి ఉపరితలాన్ని తాకకుండా భూమి వక్రతకు అనుగుణంగా పడుతూ భూమి చుట్టూ ఒక కక్షలోకి వెళ్ళిపోతుంది. చంద్రుడి విషయంలో జరుగుతున్నది కూడా అదే. చంద్రుడు నిరంతరం భూమివైపు పడుతూనే ఉన్నాడు. కాని దాని పక్కవాటు వేగం అంటే సైడ్ వేజ్ వెలాసిటీ వల్ల అది ఎప్పటికీ భూమిని మిస్ అవుతూ కక్షలో తిరుగుతూ ఉంటుంది. వావ్! అంటే కక్షలో ఉండటమంటే నిరంతరం కింద పడుతూ నేలను మిస్ అవడమన్నమాట. అద్భుతమైన వివరణ. మన సోర్సెస్లో దీనికి సంబంధించిన కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27.3 రోజులు పడుతుంది. మరియు దూరం దాదాపు 3,85,000 కిలోమీటర్లు. ఆ లెక్కలనే న్యూటన్ ఉపయోగించుకున్నాడు. ఈ దూరంలో భూమి ఆకర్షణ ఎంత బలహీనంగా ఉంటుందో లెక్కగట్టాడు. దానివల్ల చంద్రుడి వేగంలో ఎంత మార్పు అంటే త్వరణం వస్తుందో లెక్కించాడు. ఆ విలువ సెకనుకు 0.0027 మీటర్లు. ఆశ్చర్యకరంగా భూమిమీద వస్తువులు పడే త్వరణంతో పోల్చి చూసినప్పుడు ఈ విలువ తన సిద్ధాంతానికి సరిగ్గా సరిపోయింది. ఇది అతని ఆలోచనకు ఒక బలమైన గణిత రుజువునిచ్చింది. ఈ పరిశీలనలన్నిటినీ కలిపి న్యూటన్ ఒకే ఒక్క నియమాన్ని ప్రతిపాదించాడు. అదే విశ్వ గురుత్వాకర్షణ నియమం. ఈ పేరులోనే దాని ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం భూమికి కాదు, మొత్తం విశ్వానికి వర్తిస్తుంది. అవును, ఆ నియమం యొక్క సారాంశం చాలా సరళంగా కాని చాలా శక్తివంతంగా ఉంటుంది. విశ్వంలోని ప్రతి వస్తువు మరో వస్తువును ఒక బలంతో ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలం 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, ఆ వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే సూర్యుడిలా భారీ వస్తువుకు ఎక్కువ ఆకర్షణ శక్తి, భూమి లాంటి చిన్న వస్తువుకు తక్కువ. ఇక రెండవది, వాటి మధ్య దూరవర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ దూరవర్గమనే మాట కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది. దాన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనికొక మంచి పోలిక ఉంది. ఒక టార్చ్ లైట్ తీసుకోండి. మీరు టార్చ్కి 1 అడుగు దూరంలో నిలబడితే మీమీద పడే కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు 2 అడుగుల దూరం వెళ్తే కాంతి కేవలం సగానికి తగ్గదు, అది 4వ వంతుకు పడిపోతుంది. 3 అడుగుల దూరం వెళ్తే 9వ వంతుకు పడిపోతుంది. గురుత్వాకర్షణ కూడా అంతే. దూరం పెరిగే కొద్దీ దాని ప్రభావం చాలా వేగంగా బలహీనపడుతుంది. అద్భుతమైన పోలిక. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ 2 ఆలోచనలు కలిపి న్యూటన్ ఒక ఫార్ములా ఇచ్చాడు. F=g(m1m2r²). ఇది చూడటానికి కొంచెం క్లిష్టంగా అనిపించినా దానిలోని ప్రతి అక్షరానికి ఒక అర్థముంది. అవును, ఎఫ్ అంటే ఆకర్షణ బలం, M1 మరియు M2 అంటే ఆ 2 వస్తువుల ద్రవ్యరాశులు, R అంటే వాటి కేంద్రాల మధ్య దూరం. ఇక మిగిలింది ఆ పెద్ద అక్షరం G. అదే అసలైన హీరో. ఈ జీని సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. సార్వత్రిక అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం కదా. అంటే దాని విలువ ఎక్కడికెళ్ళినా మారదనేనా? భూమి మీద, చంద్రుడి మీద లేదా పాలపుంత కావాలా ఎక్కడైనా ఒకేలా ఉంటుందా? ఖచ్చితంగా. అందుకే అది చాలా ప్రత్యేకమైనది. దాని విలువ విశ్వవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉంటుందని మనం నమ్ముతాము. మన సోర్సెస్ ప్రకారం దాని విలువ 6.67384 × 10⁻11 N m²/kg². ఇది చాలా చాలా చిన్న సంఖ్య. ఒక్క నిమిషం, ఆ సంఖ్య ఎంత చిన్నదో ఆలోచిస్తుంటేనే తలదిరుగుతోంది. ఈ జీ విలువ ఇంత పర్ఫెక్ట్గా ట్యూన్ చేయబడిందనంటారు గదా? అవును, ఇక్కడే విషయం మరింత లోతుగా ఆశ్చర్యకరంగా మారుతుంది. మన సోర్సెస్లో ఒక ఆలోచనుంది. ఈ జీ విలువ ఇప్పుడున్న దానికంటే కొంచెం ఎక్కువగా ఉందనుకోండి. అప్పుడు విశ్వం పుట్టిన వెంటనే ఆ బలమైన గురుత్వాకర్షణ వల్ల అంతా మళ్లీ తనలోకి తాను కుప్పకూలిపోయేది. బిగ్ క్రంచ్ అన్నమాట. ఒకవేళ జీ విలువ కొంచెం తక్కువగా ఉంటే నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడటానికి కావలసినంత గురుత్వాకర్షణ ఉండేది కాదు. విశ్వం కేవలం వాయువుల మేఘంగా మిగిలిపోయేది. అంటే మనం ఈరోజు ఇక్కడుండి దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ చిన్న సంఖ్య యొక్క ఖచ్చితమైన విలువ కూడా ఒక కారణం. ఇది నమ్మశక్యంగా లేదు. మన ఉనికి అంతా ఆ చిన్న సంఖ్యపై ఆధారపడి ఉందన్నమాట.
ఇంతకీ ఈ విలువను అంత ఖచ్చితంగా ఎవరు కొల్చారు? 1798లో హెన్రీ కెవెండిష్ అనే శాస్త్రవేత్త ఒక అద్భుతమైన సున్నితమైన ప్రయోగం ద్వారా దీన్ని కొలిచాడు. ఒక సన్నని దారానికి వేలాడదీసిన 2 చిన్న సీసపు గుండ్ల దగ్గరకు 2 పెద్ద సీసపు గుండ్లను తెచ్చినప్పుడు వాటి మధ్య ఉండే అతి స్వల్పమైన ఆకర్షణ వల్ల ఆ దారం ఎంత మెలిక తిరిగిందో కొలిచి జీ విలువను లెక్కించాడు. అందుకే ఆ ప్రయోగాన్ని భూమిని తూకం వేయడం అని కూడా అంటారు. ఓకే, ఈ థియరీ, ఈ జీ విలువ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ముఖ్యమో తెలుస్తోంది. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాల్లోకొద్దాం. ఈ సిద్ధాంతం మన రోజువారీ జీవితంలో ఎక్కడైనా కనిపిస్తుందా? తప్పకుండా. మనం రోజూ చూసే ఒక సహజ దృగ్విషయంలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సముద్రపు ఆటుపోట్లు, టైడ్స్. భూమిపై ఉన్న సముద్రపు జలాలను చంద్రుడు, సూర్యుడు తమ గురుత్వాకర్షణతో లాగుతారు. కాని సూర్యుడు చంద్రుడి కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు కదా. మరి సూర్యుడు ప్రభావం కంటే చంద్రుడు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మళ్ళీ మనం ఆ దూరవర్గం నియమానికి వస్తాం. సూర్యుడి ద్రవ్యరాశి చాలా ఎక్కువైనా అతను చాలా దూరంలో ఉన్నాడు. చంద్రుడు చిన్నవాడైనా మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకే సముద్రాలపై చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం సూర్యుడి కంటే దాదాపు రెట్టింపుంటుంది. అందుకే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే లైన్లోకి వచ్చినప్పుడు వాటి ఉమ్మడి ఆకర్షణ వల్ల పెద్ద ఆటుబోట్లు వస్తాయి. అలాగే ఉపగ్రహాలు, మనం వాడే జీపీఎస్, టీవీ ప్రసారాలు, వాతావరణ సమాచారం ఇవన్నీ ఉపగ్రహాలపై ఆధారపడి ఉన్నాయి. అవి సరైన కక్షలో తిరగడానికి ఈ సూత్రమే ఆధారం కదా? అవును. ఉదాహరణకి జియోస్టేషనరీ శాటిలైట్స్ ఉంటాయి. అవి భూమికి సాపేక్షంగా ఒకే చోట స్థిరంగా కనిపిస్తాయి. వాటిని భూమి నుండి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి తిరిగే వేగంతో సమానమైన వేగంతో ప్రయోగించాలి. ఆ లెక్కలన్నీ న్యూటన్ సూత్రం నుండే వస్తాయి. ఆ లెక్క కొంచెం తప్పినా ఆ ఉపగ్రహం కక్ష నుండి తప్పిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ద్రవ్యరాశి లెక్కింపు. మనం భూమిని తూకం వేయలేం కదా. మరి భూమి ద్రవ్యరాశి సుమారు 6 × 10⁻24 కిలోగ్రాములు అని మనకెలా తెలుసు? మంచి ప్రశ్న. మళ్ళీ న్యూటన్ సూత్రమే మనల్ని కాపాడుతుంది. మనకు జీ విలువ తెలుసు, భూమి వ్యాసార్థం తెలుసు, ఇంకా భూమిపై గురుత్వ త్వరణం జీ తెలుసు. ఈ విలువలన్నిటినీ F=gm1m2r² సూత్రంలో పెట్టి భూమి ద్రవ్యరాశిని లెక్కించవచ్చు. ఇదే పద్ధతిలో గ్రహాల కక్షలను బట్టి సూర్యుడి ద్రవ్యరాశిని, చంద్రుడి కక్షను బట్టి భూమి ద్రవ్యరాశిని లెక్కించారు. ఇదంతా ఒక రకమైన కాస్మిక్ డిటెక్టివ్ వర్క్ అన్నమాట. ఈ నియమం ఇప్పుడు మనకింత సహజంగా అనిపిస్తుంది, కానీ ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజలు నమ్మిన అభిప్రాయాలను పూర్తిగా మార్చేసింది కదా. భూకేంద్రక సిద్ధాంతం నుండి సూర్యకేంద్రక సిద్ధాంతానికి మారడంలో దీని పాత్ర ఏమిటి? ఇది చాలా కీలకమైన మలుపు. చాలా కాలం పాటు, అంటే సుమారు 1500 సంవత్సరాలు, టాలమీ ప్రతిపాదించిన భూకేంద్రక సిద్ధాంతాన్ని, అంటే జియోసెంట్రిక్ మోడల్ను ప్రపంచం నమ్మింది. దాని ప్రకారం భూమి విశ్వానికి కేంద్రం, సూర్యుడు, గ్రహాలు అన్నీ దాని చుట్టూ తిరుగుతాయి. కానీ ఆ మోడల్ చాలా సంక్లిష్టంగా ఉండేది కదా. అవును, గ్రహాల కదలికలను వివరించడం చాలా కష్టంగా ఉండేది. దానికి ఎపిసైకిల్స్ అని పిలిచే చిన్న చిన్న వృత్తాలను జోడించాల్సి వచ్చింది. అది ఒక విధంగా పనిచేయని యంత్రానికి పదే పదే మరమ్మతులు చేయడం లాంటిది. ఆ తర్వాత కోపర్నికస్ వచ్చాడు. సూర్యుడి కేంద్రంలో ఉంటాడు, భూమి ఒక గ్రహం మాత్రమే అని చెప్పాడు. అవును, 16వ శతాబ్దంలో కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక నమూనా, హెలియోసెంట్రిక్ మోడల్, చాలా సరళంగా, అందంగా ఉంది. కాని దానికి ఒక పెద్ద లోటుంది. గ్రహాలు ఎందుకు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అనే ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు. దానికి భౌతిక ఆధారం లేదు. ఆ ఆధారాన్ని న్యూటన్ అందించాడన్నమాట. సరిగ్గా. సూర్యుడికి ఉన్న అపారమైన ద్రవ్యరాశి, దాని గురుత్వాకర్షణ బలం వల్లే గ్రహాలన్నీ దాని చుట్టూ కక్షలో బంధించబడి ఉన్నాయని న్యూటన్ తన సిద్ధాంతం ద్వారా నిరూపించాడు. ఇది సూర్యకేంద్రక నమూనాకు తిరుగులేని శాస్త్రీయ ఆధారాన్ని ఇచ్చింది. అప్పటినుండి విశ్వంలో మన స్థానం గురించిన మన అవగాహన శాశ్వతంగా మారిపోయింది. కాబట్టి వీటన్నిటినీ కలిపి చూస్తే ఒక యాపిల్ పతనం వెనుక ఉన్న ఒక సాధారణ నియమమే విశాలమైన సౌర వ్యవస్థలో గ్రహాలను వాటి కక్షలో నడిపిస్తోంది. గురుత్వాకర్షణ అనేది ఒక సార్వత్రిక శక్తి అని, దానిని F=gm1m2r² అనే ఒకే ఒక అందమైన సూత్రంతో వివరించవచ్చని
న్యూటన్ మనకు చూపించాడు. ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. న్యూటన్ నియమాలు మనల్ని భూమికి కట్టిపడేసే గురుత్వాకర్షణ బలాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. కానీ అదే సమయంలో అవే నియమాలనుపయోగించి మనం ఆ బలాన్ని ఎలా అధిగమించవచ్చో కూడా తెలుసుకున్నాం. భూమి ఆకర్షణను ఛేదించి అంతరిక్షంలోకి వెళ్లడానికి ఎంత వేగం అంటే ఎస్కేప్ వెలాసిటీ కావాలో మనం లెక్కించగలుగుతున్నాం. అంటే ఏ నియమమైతే మనల్ని భూమికి బంధిస్తుందో అదే నియమం మనల్ని నక్షత్రాల వైపు నడిపించే మార్గాన్ని కూడా చూపిస్తోంది. అవును, బంధనం మరియు స్వేచ్ఛ రెండింటికీ దారి చూపించే ఈ ఒక్క శాస్త్రీయ సూత్రం గురించి ఆలోచించడం అద్భుతం కదా. మనల్ని భూమికి బంధించే నియమాలే మనల్ని విశ్వయాత్రికులుగా మార్చే రహస్యాలను కూడా కలిగి ఉన్నాయి. అదే శాస్త్రం యొక్క గొప్పతనం. న్యూటన్ ఇచ్చిన వివరణ, భూమిపై మనం అనుభవించే జీ విలువ, చివరికి ఐన్స్టీన్ మన ఆలోచనా విధానాన్నే మార్చేసిన విప్లవాత్మక సిద్ధాంతం వరకు అన్నింటినీ చూద్దాం. అంటే గ్రహాల కదలికల నుండి మన ఇంట్లో ఉన్న వస్తువుల స్థిరత్వం వరకు ఈ అన్ని అంశాలను ఒకే దారంతో ముడిపెట్టబోతున్నామన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? ఈ కథకో పునాది వేసింది జోహానస్ కెప్లర్. ఆయన చేతిలో టెలిస్కోప్ లేదు, కంప్యూటర్లు లేవు. కేవలం తన గురువు టైకో బ్రాహే ఎన్నో ఏళ్లపాటు సేకరించిన సమాచారాన్ని తన పదునైన పరిశీలనలతో విశ్లేషించారు. గ్రహాలు ఎలా కదులుతున్నాయో చెప్పడానికి 3 నియమాలను ప్రతిపాదించారు. అవే కెప్లర్ నియమాలు. నాకు గుర్తున్నంతవరకు మొదటిది, గ్రహాలు వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకార కక్షలలో తిరుగుతాయని చెబుతుంది. సూర్యుడు ఒక కేంద్రంగా ఉంటాడని. సరిగ్గా చెప్పారు. అది అప్పట్లో ఒక పెద్ద మార్పు. అందరూ ఖగోళ వస్తువులు పరిపూర్ణమైన వృత్తాలలో తిరుగుతాయని నమ్మేవారు. ఇక రెండవ నియమం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేగంగా కదులుతుంది, దూరంగా వెళ్ళినప్పుడు నెమ్మదిగా కదులుతుంది. అంటే గ్రహాన్ని సూర్యుడిని కలిపే ఒక గీతను ఊహించుకుంటే అవును, అది సమాన కాలంలో సమాన వైశాల్యాన్ని కవర్ చేస్తుందన్నమాట. మూడవ నియమం కొంచెం గణితానికి సంబంధించింది. గ్రహం సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉందో దాని కక్ష పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో చెబుతుంది. అవును. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. కెప్లర్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో చెప్పగలిగారు కాని ఎందుకు అని చెప్పలేకపోయారు. గ్రహాలను ఆ కక్షలలో అలా నడిపిస్తున్న శక్తి ఏది? ఆ ప్రశ్నకు సమాధానం దొరకడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. ఆ సమాధానమే ఐజాక్ న్యూటన్. అంటే న్యూటన్ ఈ పరిశీలనలన్నిటికీ ఒక సైద్ధాంతిక రూపాన్నిచ్చారన్నమాట. ఒక కథ ప్రకారం న్యూటన్ తలపై ఆపిల్ పడినప్పుడే గురుత్వాకర్షణ గురించి ఆలోచన వచ్చిందంటారు. అది కథ అయినా కాకపోయినా దాని వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పది. భూమిపై యాపిల్ను కిందకు లాగుతున్న శక్తే చంద్రుణ్ణి భూమి చుట్టూ తిరిగేలా చేస్తోందని న్యూటన్ ఊహించారు. ఆ ఆలోచనే విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతానికి దారితీసింది. గ్రహాలపై సూర్యుడి గురుత్వాకర్షణ బలం మరియు గ్రహాల జడత్వం అంటే ఇనర్షియా కలిసి కెప్లర్ చెప్పిన నియమాలకు కారణమని ఆయన గణితశాస్త్రపరంగా నిరూపించారు. సరే, న్యూటన్ నియమాలు గ్రహాలు ఎందుకు అలా తిరుగుతాయో చెప్పాయి. కాని అదే శక్తి మనల్ని భూమి మీద ఎలా ప్రభావితం చేస్తుంది? రోజూ మనం అనుభవించే గురుత్వాకర్షణ వెనుకున్న సంఖ్య ఏమిటి? అదే జీ కథ కదా? అవును. ఇప్పుడు విశ్వం నుండి భూమిపైకి వద్దాం. స్వేచ్ఛగా కింద పడుతున్న వస్తువుకు గురుత్వాకర్షణ బలం వల్ల కలిగే త్వరణమే జీ. భూమిపై దీని సగటు విలువ సుమారుగా 9.8 మీ సెకండ్ స్క్వేర్. అంటే ఒక వస్తువు కింద పడుతున్నప్పుడు ప్రతి సెకెనుకు దాని వేగం 9.8 మీటర్లు పెరుగుతుందన్నమాట. అయితే ఈ విలువ అన్ని చోట్లా ఒకేలా ఉండదు కదా. ఉదాహరణకు చంద్రుడి మీద వ్యోమగాములు తేలికగా గింతుతున్నట్లు చూస్తాం. అంటే నేను చంద్రుడి మీద ఉంటే ఇక్కడ ఎగిరిన దానికంటే 6 రెట్లు ఎక్కువ ఎత్తుకు ఎగరగలనన్నమాట. ఖచ్చితంగా. చంద్రుడిపై జీ విలువ కేవలం 1.67 మీ సెకండ్ స్క్వేర్. అదే మీరు సూర్యుడిపై నిలబడగలిగితే అక్కడ జీ విలువ భూమి కన్నా 2.8 రెట్లు ఎక్కువ. అంటే మీరు అసలు కదలలేనంత బరువుగా అనిపిస్తుంది. ఈ మార్పుకు కారణం ఆయా ఖగోళ వస్తువుల ద్రవ్యరాశి మరియు పరిమాణం. ఇక్కడే జీ మరియు జీ అనే 2 అక్షరాల మధ్య తేడా వస్తుంది. జీ అంటే గురుత్వ త్వరణం. అది మనం ఎక్కడ ఉన్నామనే దాన్ని బట్టి మారుతుంది. మరి జీ అంటే ఏమిటి? జీ అనేది సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం.
యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇది విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా మారదు. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక స్థిరాంకాల్లో ఒకటి. న్యూటన్ సూత్రంలో ఈ రెండింటికీ సంబంధముంటుంది. ఒక్క నిమిషం. చిన్నప్పుడు గెలీలియో ప్రయోగం గురించి చదివాను. ఆయన పీసా టవర్పై నుంచి ఒక తేలికైన వస్తువు, ఒక బరువైన వస్తువు కిందకు వేస్తే రెండూ ఒకేసారి కింద పడ్డాయని అంటారు. అంటే జీ విలువ వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడదన్నమాట. కాని ఇది నమ్మశక్యంగా లేదు. మనం బయట ఒక ఈకను, ఒక రాయిని వదిలితే రాయి ముందే పడుతుంది కదా. ఇక్కడ మనం దేన్ని పట్టించుకోవడం లేదు? చాలా మంచి ప్రశ్న. దాదాపు అందరికీ వచ్చే సందేహం ఇది. మనం మిస్ అవుతున్నది గాలి నిరోధకత, ఎయిర్ రెసిస్టెన్స్. గాలి ఈకపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది, కాబట్టి దాని వేగాన్ని తగ్గిస్తుంది. అదే మీరు గాలి లేని ఒక వాక్యూమ్ ఛాంబర్లో ఆ ప్రయోగాన్ని చేస్తే ఒక బౌలింగ్ బాల్ మరియు కొన్ని ఈకలు రెండూ ఒకేసారి నేలను తాకుతాయి. అది చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే గురుత్వాకర్షణ అందరినీ సమానంగానే చూస్తుందన్నమాట. సరే, ఇంతకుముందు న్యూటన్ సూత్రం అన్నారు కదా, దాన్ని లెక్కలతో కాకుండా దాని వెనుకున్న ఆలోచనేమిటో వివరిస్తారా? తప్పకుండా. ఆ సూత్రం వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ద్రవ్యరాశి, అంటే మాస్. ఒక గ్రహం ద్రవ్యరాశి ఎంత ఎక్కువైతే దాని గుంజశక్తి అంత ఎక్కువగా ఉంటుంది. రెండవది దూరం. మీరు దాని కేంద్రం నుండి ఎంత దూరం వెళ్తే ఆ శక్తి అంత వేగంగా తగ్గిపోతుంది. ఇది కేవలం ఒక లెక్క కాదు, విశ్వంలో ప్రతి వస్తువు పాటించే ఒక నియమం. భూమి ద్రవ్యరాశి, వ్యాసార్థం విలువలను ఉపయోగించి మనం భూమి ఉపరితలంపై జీ విలువను ఖచ్చితంగా లెక్కించవచ్చు. అంటే మనం భూమి నుండి పైకి ఒక పర్వతం మీదకు లేదా విమానంలో వెళితే జీ విలువ కొద్దిగా తగ్గాలి. అవును, తగ్గుతుంది. ఉదాహరణకు, భూమి ఉపరితలం నుండి 1000 కిలోమీటర్ల ఎత్తులో, అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమున్న ఎత్తుకన్నా చాలా పైన, జీ విలువ 9.8 నుండి 7.3 మీ²కి పడిపోతుంది. ఈ సూత్రానికి ఒక ముఖ్యమైన ఆచరణాత్మక ఉపయోగముంది. ఉపగ్రహాలు భూమి చుట్టూ స్థిరమైన కక్షలో తిరగాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలో లెక్కించడానికి ఇది సహాయపడుతుంది. ఈ జీ విలువలో వచ్చే ఇంత సూక్ష్మమైన మార్పులను ఎలా కొలుస్తారు? దీనికోసం ఏమైనా ప్రత్యేకమైన పరికరాలున్నాయా? ఉన్నాయి. వాటిని గురుత్వ మాపకాలు లేదా గ్రావిమీటర్లు అంటారు. ఇవి చాలా సున్నితమైన పరికరాలు. వాటి పనితీరును ఒక రకంగా చెప్పాలంటే అవి భూగర్భంలోకి చూసే కళ్లలాంటివి. భూగర్భంలోకి చూసే కళ్ళ అంటే ఎలా? ఉదాహరణకు, మీరు ఖనిజాల కోసం అన్వేషిస్తున్నారనుకోండి. భూగర్భంలో ఇనుము వంటి సాంద్రత ఎక్కువ ఉన్న ఖనిజాలు ఉంటే ఆ ప్రాంతంలో భూమి ద్రవ్యరాశి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల జీ విలువలో చాలా స్వల్పమైన పెరుగుదల ఉంటుంది. ఈ గ్రావిమీటర్లు ఆ మార్పును పసిగట్టగలవు. అదేవిధంగా చమురు లేదా సహజ వాయువు నిక్షేపాలు ఉన్నచోట సాంద్రత తక్కువగా ఉంటుంది, కాబట్టి జీ విలువ కొద్దిగా తగ్గుతుంది. అద్భుతం. అంటే ఇవి ఒక రకమైన నిధిని వెతికే పరికరాలన్నమాట. ఖనిజాలకే కాకుండా భూమి అంతర్భాగ నిర్మాణం తెలుసుకోవటానికి, అగ్నిపర్వతాల కింద మాగ్మా కదలికలను గమనించడానికి, ఇంకా భూకంపాలను పర్యవేక్షించడానికి కూడా వీటిని వాడతారు. అవును. అయితే న్యూటన్ సిద్ధాంతం ఇలాంటి ఎన్నో విషయాలను వివరించినా దానిక్కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలకు అది సమాధానం చెప్పలేకపోయింది. నిజమే. ముఖ్యంగా అత్యంత బలమైన గురుత్వాకర్షణ క్షేత్రాల్లో, అంటే కృష్ణబిలాల దగ్గర న్యూటన్ సూత్రాలు పనిచేయవు. అలాగే గురుత్వాకర్షణ వల్ల కాంతి ఎందుకు వంగుతుందో కూడా అది వివరించలేదు. ఇక్కడే మన కథలోకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రవేశిస్తారు. 1915లో ఆయన ప్రతిపాదించిన సాధారణ సాపేక్షతా సిద్ధాంతం గురుత్వాకర్షణ గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది. న్యూటన్, ఐన్స్టీన్ ఆలోచనల మధ్య ఉన్న ప్రాథమిక తేడా ఇది. న్యూటన్ ప్రకారం గురుత్వాకర్షణ అనేది 2 వస్తువుల మధ్య ఉండే ఒక కనిపించని బలం. కాని ఐన్స్టీన్ దాన్ని మరోలా చూశారు. గురుత్వాకర్షణ ఒక బలం కాదు, అది ద్రవ్యరాశి వల్ల స్థలకాలంలో, అంటే స్పేస్ టైంలో ఏర్పడే వంపు అని చెప్పారు. ఈ స్థలకాలం అనే భావన వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తోంది. దాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద రబ్బర్ షీటును సాగదీసి పట్టుకున్నట్లు ఊహించుకోండి. అది మన విశ్వంలోని స్థలకాలం. ఇప్పుడు దాని మధ్యలో ఒక బరువైన బౌలింగ్ బాల్ ఉంచండి. ఏమవుతుంది? ఆ బరువుకు రబ్బర్ షీటు మధ్యలో కిందికి వంగుతుంది. ఒక పల్లంలా ఏర్పడుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ బౌలింగ్ బాల్ దగ్గర్లో ఒక చిన్న గోళీని దొరలించండి.
అది నేరుగా వెళ్తుందా లేక ఆ పల్లంలోకి ఆకర్షించబడి బౌలింగ్ బాల్ చుట్టూ తిరుగుతుందా? ఆ పల్లం కారణంగా అది బౌలింగ్ బాల్ చుట్టూ తిరుగుతుంది. ఓ, ఇప్పుడు అర్థమైంది. సూర్యుడు అనే బౌలింగ్ బాల్ స్థలకాలాన్ని వంచితే గ్రహాలనే గోళీలు ఆ వంపులో ప్రయాణిస్తున్నాయి. వాటిని ఏ బలమూ లాగడం లేదు. అవి కేవలం వంగిన దారిలో ప్రయాణిస్తున్నాయి. సరిగ్గా అదే ఐన్స్టీన్ చెప్పింది. ఈ ఆలోచన గురుత్వాకర్షణను ఒక బలం నుండి విశ్వం యొక్క జ్యామితిగా మార్చేసింది. సరే, ఇదంతా వినడానికి బాగుంది. స్థలం వంగిపోవడం, కాలం నెమ్మడించడం. కాని ఇదంతా పేపర్ మీద సిద్ధాంతాలేనా, లేక మన నిజ జీవితంలో ఎక్కడైనా పనికొస్తుందా? మన ఫోనులో ఉండే జీపీఎస్ వెనుక ఒక నమ్మశక్యం కాని నిజముంది. 100 సంవత్సరాల క్రితం ఐన్స్టీన్ చెప్పిన సమయం సాపేక్షమనే సిద్ధాంతం లేకపోతే మన జీపీఎస్ కేవలం కొన్ని గంటల్లోనే కిలోమీటర్ల కొద్దీ తప్పుదారి చూపిస్తుంది. భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో సమయం కొద్దిగా నెమ్మదిగా నడుస్తుంది. ఈ తేడాను జీపీఎస్ ఉపగ్రహాలు లెక్కలోకి తీసుకోకపోతే అవి పూర్తిగా పనికిరావు. అంటే విశ్వం గురించి మనం అర్థం చేసుకున్న ఒక అద్భుతమైన భావన మనల్ని ట్రాఫిక్ నుండి తప్పిస్తోందన్నమాట. ఇది నిజంగా అద్భుతం. ఐన్స్టీన్ మనకు విశ్వం ఎంత పెద్ద స్థాయిలో పనిచేస్తుందో చూపించారు. ఇప్పుడు అదే ప్రాథమిక సూత్రాన్ని మన భూమిపై, మన కళ్ల ముందున్న వస్తువులకు ఎలా వర్తింపచేయవచ్చో చూద్దాం. గురుత్వాకర్షణ ఒక భవనం పడిపోకుండా ఎలా నిలబెడుతుంది? వీటన్నిటికీ సమాధానం గరిమ నాభి లేదా గురుత్వ కేంద్రం అనే ఒక చిన్న కాన్సెప్ట్లో దాగి ఉంది. అవును. గరిమనాభి అంటే ఏమిటంటే, ఒక వస్తువుని మీ వేలి కొనపై బ్యాలెన్స్ చేయాలనుకోండి. ఏ పాయింట్ మీద పెడితే అది పడిపోకుండా నిలబడుతుందో ఆ మ్యాజిక్ పాయింటే దాని గరిమనాభి. వస్తువు బరువంతా అక్కడే కేంద్రీకృతమై ఉన్నట్టుగా పనిచేస్తుంది. క్రమమైన ఆకారమున్న వస్తువులకు, ఉదాహరణకు ఒక పుస్తకం లేదా ఒక స్కేల్కు, దాని మధ్య బిందువే గరిమనాభి అవుతుంది. కాని అన్ని వస్తువులు అలా ఉండవు కదా. ఉండవు. కానీ స్థిరత్వానికి ఒక ప్రాథమిక నియమముంది. ఒక వస్తువు యొక్క గరిమనాభి దాని ఆధార వైశాల్యం మీద ఉన్నంతవరకు అది సమతుల్యంలో ఉంటుంది. గరిమనాభి ఎంత తక్కువ ఎత్తులో ఉంటే వస్తువు అంత స్థిరంగా ఉంటుంది. అందుకే రేస్ కార్లను అంత కిందకు వెడల్పుగా డిజైన్ చేస్తారు. దానివల్ల వాటి గరిమనాభి నేలకు చాలా దగ్గరగా వస్తుంది. అవి అధిక వేగంతో మలుపులు తిరిగినా పడిపోకుండా స్థిరంగా ఉంటాయి. సరిగా చెప్పారు. ఎవరైనా మనల్ని తోసేటప్పుడు మనం కాళ్ళు వెడల్పుగా పెట్టి నిలబడతాం కదా. ఎందుకు? మన ఆధార వైశాల్యాన్ని పెంచుకుని మన గరిమనాభిని మరింత స్థిరంగా ఉంచుకోవడానికి. అదే సూత్రం. రేస్ కార్లు ఆ స్థిరత్వాన్ని కొన్ని కోట్ల రూపాయల టెక్నాలజీతో సాధిస్తాయి. అంతే. ఎత్తైన భవనాల పునాదులను వెడల్పుగా నిర్మించడం వెనకున్న కారణం కూడా ఇదే. ఇక్కడ తరచుగా గందరగోళం సృష్టించే 2 పదాలున్నాయి: గురుత్వ కేంద్రం మరియు ద్రవ్యరాశి కేంద్రం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ రెండూ ఒకటేనా? వాస్తవానికి వాటి మధ్య ఒక సూక్ష్మమైన కాని ముఖ్యమైన తేడా ఉంది. ద్రవ్యరాశి కేంద్రమనేది వస్తువులో ఉన్న పదార్థం యొక్క సగటు స్థానం. దానికి గురుత్వాకర్షణతో సంబంధం లేదు. కాని గురుత్వాకర్షణ కేంద్రమనేది వస్తువు యొక్క బరువు యొక్క సగటు స్థానం. దానికి గురుత్వాకర్షణతో ప్రత్యక్ష సంబంధముంది. అంటే ఆ వస్తువు ఒక సమానమైన గురుత్వాకర్షణ క్షేత్రంలో ఉంటే ప్రతి కణంపై ఒకే రకమైన బలం పనిచేస్తుంది. కాబట్టి ఆ రెండూ ఒకే చోట ఉంటాయి. ఖచ్చితంగా. భూమిపై ఉన్న చిన్న వస్తువులకు, ఉదాహరణకు ఒక కుర్చీ లేదా ఒక బంతికి, గురుత్వాకర్షణలో మార్పు దాదాపు శూన్యం. కాబట్టి వాటి గురుత్వ కేంద్రం, ద్రవ్యరాశి కేంద్రం ఒకే చోట ఉంటాయి. అందుకే మనం ఆ 2 పదాలను మార్చి మార్చి వాడేస్తాం. కానీ ఒక చాలా పెద్ద వస్తువుకు, ఉదాహరణకు ఒక ఎత్తైన పర్వతానికి, దాని అడుగుభాగానికి, పైభాగానికి మధ్య గురుత్వాకర్షణలో చాలా స్వల్ప తేడా ఉంటుంది. అప్పుడు ఈ 2 కేంద్రాలు వేర్వేరు చోట్ల ఉంటాయి. ఈ గరిమనాభి స్థానాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఆకారం ఒకటని మనకు తెలుసు. ఇంకేమైనా ఉన్నాయా? రెండవ ముఖ్యమైన అంశం ద్రవ్యరాశి పంపిణీ. ఒక వస్తువులో ద్రవ్యరాశి అసమానంగా ఉంటే గరిమనాభి ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వైపుకు జరుగుతుంది. ఉదాహరణకు ఒక సుత్తిలో దాని గరిమనాభి బరువైన లోహపు తలవైపుకు ఉంటుంది. చెక్క పిడి మధ్యలో ఉండదు. అలాగే వస్తువు యొక్క స్థితి లేదా భంగిమ కూడా గరిమనాభిని మారుస్తుంది కదా? అవును. ఉదాహరణకు కుర్చీలో కూర్చున్న వ్యక్తి నిలబడినప్పుడు వారి శరీర ద్రవ్యరాశి పైకి కదులుతుంది. కాబట్టి వారి గరిమనాభి కూడా పైకి జరుగుతుంది. ఇది నేరుగా వారి స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మనం లేచి నిలబడేటప్పుడు కొద్దిగా ముందుకు వంగుతాం. ఎందుకంటే అలా చేయడం ద్వారా మన గరిమనాభిని మన పాదాల ఆధార వైశాల్యం మీదకి తీసుకువస్తాం. లేకపోతే మనం వెనక్కి పారిపోతాం.
మనకు తెలియకుండానే మన మెదడు ఈ భౌతికశాస్త్ర లెక్కలన్నీ వేసేస్తుంది. అంటే జిమ్నాస్టులు లేదా డాన్సర్లు చేసే అద్భుతమైన విన్యాసాల వెనుక ఉన్న రహస్యం తమ గరిమనాభిని నియంత్రించడంలో వారుకున్న నైపుణ్యమే అన్నమాట. నిస్సందేహంగా వారి ప్రతీ కదలిక గరిమనాభిని నియంత్రించడం గురించే. కాబట్టి ఈ చర్చ మొత్తంలో మనం కెప్లర్ పరిశీలనల నుండి న్యూటన్ నియమాల వరకు, ఐన్స్టీన్ సాపేక్షత నుండి మన చుట్టూ ఉన్న వస్తువుల స్థిరత్వం వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. విశ్వాన్ని శాసించే నియమాలు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూశాం. ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, గురుత్వాకర్షణ అనేది అనేక రూపాలలో వ్యక్తమయ్యే ఒకే ప్రాథమిక భావన. న్యూటన్ దానిని ఒక బలంగా చూస్తే, ఐన్స్టీన్ దానిని స్థలకాలం యొక్క వంపుగా చూశారు. ఈ రెండు దృక్కోణాలు మరియు గరిమనాభి వంటి ఆచరణాత్మక భావనలు మన ప్రపంచాన్ని మరింత లోతుగా, మరింత సంపూర్ణంగా చూడటానికి సహాయపడతాయి. వినేవారికి ఒక ఆలోచన. గురుత్వ కేంద్రం మరియు ద్రవ్యరాశి కేంద్రం సమాన గురుత్వాకర్షణ క్షేత్రంలో మాత్రమే ఒకేలా ఉంటాయని మనం చర్చించుకున్నాం గదా. భూమిపై ఉన్న చాలా పెద్ద వస్తువుకు, ఉదాహరణకు ఒక ఆకాశహర్మ్యారికి, గురుత్వాకర్షణ క్షేత్రం పూర్తిగా సమానంగా ఉండదు. దాని పైభాగం కన్నా కింది భాగం భూమి కేంద్రానికి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు దాని గురుత్వ కేంద్రం ద్రవ్యరాశి కేంద్రం కన్నా కొద్దిగా పైన ఉంటుందా లేక కింద ఉంటుందా? ఆ తేడా వల్ల ఇంజనీర్లు భవన డిజైన్లో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా? ఆలోచించండి. స్థిరత్వం, ఈ అద్భుతమైన సూత్రం గురించి లోతుగా చర్చిద్దాం. ఇంజనీరింగ్ అద్భుతాల నుండి ప్రకృతి వరకు ప్రతిదాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. సరే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. ముందుగా మనం స్థిరత్వం అంటున్నాం. అసలు ఈ పదానికి సరైన నిర్వచనమేంటి? నాకైతే ఒక వస్తువును కదిపినా అది పడిపోకుండా తిరిగి నిలబడితే అదే స్థిరత్వం అనిపిస్తోంది. ఇది సరైనదేనా? అవును, దాదాపుగా అదే. మీరు చెప్పిందే చాలా వరకు కరెక్ట్. అది పడిపోకపోవడం మొదటి మెట్టు. ఓకే. కానీ సాంకేతికంగా చెప్పాలంటే, ఒక వస్తువును కొద్దిగా కదిపినప్పుడు అది చెదిరిపోకుండా తిరిగి తన అసలు స్థానానికి చేరుకోగలగాలి. ఆ సామర్థ్యమే స్థిరత్వం. తిరిగి అసలు స్థానానికి రావడం. అయితే ఒక వస్తువు అలా స్థిరంగా ఉండటానికి అసలు కారణమేంటి? దాని బరువా లేక దాని ఆకారమా? మంచి ప్రశ్న. ఈ నోట్స్లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏంటంటే, ఒక వస్తువు స్థిరత్వాన్ని కేవలం ఒకే అంశం కాదు, ప్రధానంగా 4 అంశాలు ప్రభావితం చేస్తాయట. 4 అంశాలా? అవును. మొదటిది మీరు ఊహించినట్టుగానే దాని ఆధార వైశాల్యం, అంటే బేస్ ఏరియా. ఆ వస్తువు నేలను తాకే ప్రదేశం ఎంత వెడల్పుగా ఉంది అనేది. ఓకే, అంటే పునాది ఎంత వెడల్పుగా ఉంటే అంత స్థిరంగా ఉంటుందన్నమాట. ఈఫిల్ టవర్ లాగా. దాని కాళ్ళు చాలా దూరంగా ఉంటాయి కదా. సరిగ్గా. మరి రెండవది బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది గురుత్వ కేంద్రం ఎత్తు. గురుత్వ కేంద్రం, సెంటర్ ఆఫ్ గ్రావిటీనా? అవును, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ప్రతి వస్తువుకో ఒక బ్యాలెన్స్ పాయింట్ ఉంటుంది కదా. దాని మొత్తం బరువు అక్కడే కేంద్రీకృతమైనట్లు మనం ఊహించుకోవచ్చు. ఆ పాయింట్ నేల నుండి ఎంత తక్కువ ఎత్తులో ఉంటే వస్తువు అంత స్థిరంగా ఉంటుంది. ఓ, అర్థమైంది. మిగిలిన 2 అంశాలు వస్తువు ఆకారం, ఇంకా దానిలో ద్రవ్యరాశి పంపిణీ, అంటే బరువు ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది. ఒక్క నిమిషం. అంటే దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువు బలంగా స్థిరంగా నిలబడాలంటే 2 విషయాలు ముఖ్యం. ఒకటి, దాని పునాది వీలైనంత వెడల్పుగా ఉండాలి. అవును. 2, దాని బ్యాలెన్స్ పాయింట్, అంటే ఆ గురుత్వ కేంద్రం వీలైనంత కిందకు నేలకు దగ్గరగా ఉండాలి. అంతే కదా? ఖచ్చితంగా. మీరు దాని సారాంశాన్ని పట్టుకున్నారు. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన ఒక సూత్రం ఉంది. ఏంటది? ఒక వస్తువును మనం పక్కకు వంచినప్పుడు దాని గురుత్వ కేంద్రం నుండి నిలువుగా కిందకు ఒక గీత గీశామనుకోండి. ఆ గీత దాని బేస్ లోపల పడితే అది తిరిగి నిలబడుతుంది. ఎస్. ఒకవేళ ఆ గీత బేస్ బయటపడితే అది ఖచ్చితంగా పడిపోతుంది. వావ్! అంటే అదొక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాంటిదన్నమాట. ఆ గీత బేస్ దాటితే ఇక దాన్ని ఏ శక్తి ఆపలేదు. సరిగ్గాదే. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఈ యొక్క చిన్న సూత్రం పెద్ద పెద్ద భవనాల నిర్మాణం నుండి మనం 2 కాళ్లపై నడవడం వరకు మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని శాసిస్తుంది. అయితే ఆ గీత బేస్ లోపల పడితే స్థిరంగా ఉంటుంది, బయటపడితే పడిపోతుంది. మరి ఈ స్థిరత్వంలో కూడా ఏమైనా రకాలున్నాయా? అద్భుతమైన ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన భాగం.
మనకందించిన మూలాల ప్రకారం సమతుల్యంలో 3 విభిన్నమైన రకాలున్నాయి. ఓకే. మొదటిది స్థిర సమతుల్యం, అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం. పేరులోనే ఉంది, దీని కదిపినా తిరిగి పాత పొజిషన్కే వచ్చేస్తుందని కదా. అవును. ఈ స్థితిలో ఉన్న వస్తువును మనం కొద్దిగా కదిపినా అది తిరిగి తన పాత స్థానానికే వస్తుంది. ఉదాహరణకు వెడల్పాటి అడుగున్న ఒక ఫ్లవర్ వాజ్ లాంటిదా, దాన్ని కొద్దిగా పక్కకు వంచినా చేయి తీసేస్తే మళ్ళీ నిటారుగా నిలబడుతుంది. ఖచ్చితంగా. అలా ఎందుకు జరుగుతుందంటే దాన్ని కదిపినప్పుడు దాని గురుత్వ కేంద్రం పైకి లేస్తుంది. పైకి లేస్తుందా? అవును. గురుత్వాకర్షణ శక్తి దాన్ని తిరిగి కిందకు, అంటే అత్యంత స్థిరమైన తక్కువ శక్తి ఉన్న స్థితికి లాగుతుంది. ఒక రాకింగ్ చైర్ దీనికి మంచి ఉదాహరణ. ఓకే, అది స్థిర సమతుల్యం. మరి దానికి వ్యతిరేకమైనది కూడా ఉండే ఉంటుంది కదా, దాన్ని కదిపితే చాలు ఇక అంతే సంగతులన్నట్టు. ఉంటుంది. దాన్నే అస్థిర సమతుల్యం అంటారు. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అన్స్టేబుల్. ఈ స్థితిలో ఉన్న వస్తువును మనం చిన్నగా తాకినా చాలు, అది మరింత దూరంగా జరిగి పూర్తిగా పడిపోతుంది. ఎందుకని? ఎందుకంటే దాన్ని కదిపినప్పుడు దాని గురుత్వ కేంద్రం పైకి లేవడానికి బదులుగా ఇంకా కిందకు దిగుతుంది. దాంతో అది ఇంకా అస్థిరంగా మారి కూలిపోతుంది. అహో, ఇది నేను రోజూ చూస్తుంటాను. నా వేలిమీద పెన్ను నిలబెట్టడానికి ప్రయత్నించినప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. అవును. ఒక్క క్షణం నిలబడినట్టేననిపించినా చిన్న కదలికకు అటూ ఇటూ ఊగి పడిపోతోంది. అంటే దాని గురుత్వ కేంద్రం కిందకి పడిపోతోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒకదానిపై ఒకటి ఎత్తుగా పేర్చిన పుస్తకాల దొంతర కూడా ఇదే కోవలోకొస్తుంది. చిన్న కదలిక చాలు, మొత్తం కుప్పకూలిపోతుంది. అవును. సరే, స్థిరమైనది చూశాం, అస్థిరమైనది చూశాం. మరి మూడవదేమిటంటారు? మూడవదా? అంటే అటూ ఇటూ కానిది. అంటే దాన్ని కదిపితే ఏమీ మారదా? దాదాపుగా అంతే. దాన్ని తటస్థ సమతుల్యం అంటారు. న్యూట్రల్ ఈక్విలిబ్రియం. న్యూట్రల్. ఈ స్థితిలో ఉన్న వస్తువును కదిపితే అది పడిపోదు, అలాగని పాత స్థానానికి రాదు. బదులుగా ఒక కొత్త స్థానంలో స్థిరపడుతుంది. ఓ. ఈ మొత్తం ప్రక్రియలో దాని గురుత్వ కేంద్రం ఎత్తులో ఎలాంటి మార్పు ఉండదు. అది పైకి లేవదు, కిందకు దిగదు. దీనికి ఉదాహరణ? దీనికి ఉత్తమ ఉదాహరణ చదునైన నేలపై ఉన్న ఒక బంతి. దాన్ని మనం ఎక్కడికి దొర్లించినా అక్కడే ఆగిపోతుంది. ఒక్క నిమిషం. అంటే మనం చూసే ఈ క్లిష్టమైన ప్రపంచంలో ఒక భారీ ఓడ సముద్రంలో నిలబడటానికి, మన వేలిమీద పెన్సిల్ నిలబడకపోటానికి కారణం కేవలం ఆ ఒక్క చిన్న విషయం మీదే ఆధారపడి ఉందా? ఏ విషయం? దాన్ని కదిపినప్పుడు దాని బ్యాలెన్స్ పాయింట్ పైకి వెళ్తోందా, కిందకొస్తోందా అనే దానిమీదేనా? ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని ప్రభావం మాత్రం నమ్మశక్యంగా లేదు. నమ్మశక్యంగా లేకపోయినా అదే నిజం. ఈ ప్రాథమిక సూత్రాలనే ఇంజనీర్లు, డిజైనర్లు అద్భుతమైన నిర్మాణాలకు, వస్తువులకు పునాదిగా వాడుకుంటారు. నిజమే. ఉదాహరణకు సముద్రంలో ప్రయాణించే పెద్ద పెద్ద ఓడలను తీసుకోండి. అవి అంత పెద్ద అలలను తట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నాయి? కారణం వాటి డిజైన్. ఎలా? వాటి ఆధార వైశాల్యం చాలా విశాలంగా ఉంటుంది, మరియు వాటి గురుత్వ కేంద్రం చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. అంటే బరువైన ఇంజన్లు, సరుకులు అన్నీ ఓడ అడుగు భాగంలో పెడతారన్మాట. అవును. కానీ కొన్నిసార్లు ఓడలు ఖాళీగా ప్రయాణిస్తాయి కదా, హ్మ్. అప్పుడు బరువు తగ్గిపోయి గురుత్వ కేంద్రం పైకి వెళ్ళిపోదా? అది ప్రమాదం కాదా? చాలా మంచి పాయింట్ అడిగారు. అందుకే ఓడల్లో బ్యాలస్ట్ ట్యాంకులనుంటాయి. బ్యాలిస్ట్ ట్యాంకులా? అవును. ఓడలో సరుకులేనప్పుడు ఈ ట్యాంకులను సముద్రపు నీటితో నింపుతారు. ఆ నీటి బరువు గురుత్వ కేంద్రాన్ని కిందకు లాగి ఓడను స్థిరంగా ఉంచుతుంది. వావ్! సరుకు ఎక్కించినప్పుడు ఆ నీటిని బయటకు పంపించేస్తారు. ఇదొక యాక్టివ్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అంటే ఇంజనీర్లు ఈ సూత్రాన్ని ఇంత తెలివిగా వాడుకుంటున్నారు. కాని నాకొక సందేహం. మనం రోజూ బస్సులో నిలబడినప్పుడు కాళ్ళు ఎడం జరపడం, లేదా బరువైన సూట్కేస్ పట్టుకున్నప్పుడు కొద్దిగా వంగడం. మన ఆధార వైశాల్యం. ఓ అవును. కాళ్ళు దగ్గరగా పెడితే ఆ వైశాల్యం తగ్గి అస్థిరంగా ఉంటాం. అందుకే బస్సు కదిలినప్పుడు కాళ్ళు కొద్దిగా ఎడం జరిపి బేస్ను పెంచుకుంటాం. బరువులు ఎత్తేటప్పుడు ముందుకు వంగడం ద్వారా మన శరీరం మరియు ఆ బరువు యొక్క ఉమ్మడి గురుత్వ కేంద్రాన్ని మన పాదాల మధ్యలోకి తెచ్చుకుంటాం. ఇది వింటుంటే నాకు మా అమ్మ గుర్తొస్తోంది. తను ఎప్పుడూ పుస్తకాల అర సర్దేటప్పుడు బరువైన పెద్ద పుస్తకాలను కిందారలో పెట్టి తేలికైన వాటిని పైన పెట్టేది. బరువైనవి కింద పెట్టు, అప్పుడే అలమర పడిపోదు అని చెప్పేది. అప్పుడు దాని వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందని నాకు తెలీదు. మీ అమ్మగారు తెలియకుండానే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ సూత్రాన్ని పాటించారు. అదే సూత్రం క్రీడల్లో కూడా కనిపిస్తుంది. ఎలా? జిమ్నాస్టిక్స్లో
అథ్లెట్లు తమ శరీర గురుత్వ కేంద్రాన్ని క్షణక్షణం కంట్రోల్ చేస్తూ అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. వెయిట్ లిఫ్టింగ్లో అథ్లీట్ బరువుని ఎత్తే ముందు తన కాళ్లను వెడల్పుగా ఉంచి శరీరాన్ని కిందకు దించి తన గురుత్వ కేంద్రాన్ని వీలైనంత కిందకు తెస్తాడు. యోగాలో కూడా అంతే కదా. యోగా, నృత్యం, మార్షల్ ఆర్ట్స్ వీటన్నింటిలోనూ శరీరం యొక్క గురుత్వ కేంద్రాన్ని నియంత్రించడం, సమతుల్యాన్ని సాధించడం అత్యంత ముఖ్యం. వాహనాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా, ముఖ్యంగా రేసింగ్ కార్లు. వాటిని చూస్తేనే అర్థమవుతుంది. అవును, రేసింగ్ కార్లు అంత వేగంగా మలుపులు తిరిగినా పడిపోకుండా ఉండటానికి కారణం వాటి అత్యంత తక్కువ గురుత్వ కేంద్రమే. వాటిని కావాలనే నేలకు వీలైనంత దగ్గరగా డిజైన్ చేస్తారు. మరి డబుల్ డెక్కర్ బస్సులు అవి చాలా ఎత్తుగా ఉంటాయి కదా. మంచి ప్రశ్న. అవి ఎత్తుగా ఉన్నా వాటి ఇంజిన్, చాసెస్ వంటి అత్యంత బరువైన భాగాలన్నీ బస్సు అడుగున ఉంటాయి. ఓకే. ఇది వాటి గురుత్వ కేంద్రాన్ని కిందకు లాగుతుంది. అలాగే వాటి చక్రాల మధ్య దూరం కూడా ఎక్కువగా ఉండి విశాలమైన ఆధారాన్ని ఇస్తుంది. వావ్! అంటే ఒక భవనం డిజైన్ వెనుక, ఒక రేస్ కార్ డిజైన్ వెనుక, చివరకు మనం యోగా చేసే భంగిమ వెనుక అన్నింటిలోనూ ఈ ఒక్క ఐడియా దాగి ఉందన్నమాట. మనం ఈ సూత్రం నుండి తప్పించుకోలేవు. ఎందుకంటే మనం తెలివైన ఇంజనీర్లు మనం అనుకుంటాం గాని ప్రకృతి ఈ సూత్రాలను మిలియన్ల సంవత్సరాల క్రితమే కనుగొని దాన్ని పరిపూర్ణం చేసింది. అంటే ఈ స్థిరత్వ సూత్రాలు కేవలం మనుషులు తమ అవసరాల కోసం కనిపెట్టినవి కావు. ప్రకృతి పరిణామక్రమంలోనే ఇవి అంతర్లీనంగా నిండి ఉన్నాయి. ప్రకృతి నుండి ఉదాహరణలు చెప్పాలంటే నాకైతే ముందుగా పర్వతాలు గుర్తొస్తాయి. చెప్పండి. అవి ఎందుకు అంత స్థిరంగా ఉంటాయి? ఎందుకంటే వాటి ఆకారం పిరమిడ్లాగా ఉంటుంది. వాటి పునాది అత్యంత విశాలంగా ఉండి పైకి వెళ్లే కొద్దికి సన్నగా మారుతుంది. ఇది వాటి గురుత్వ కేంద్రాన్ని చాలా కిందకు తీసుకొస్తుంది కదా. సరిగ్గా అదే. అందుకే అవి వేల సంవత్సరాలుగా స్థిరంగా నిలబడగలుగుతున్నాయి. పర్వతాలే కాదు, చెట్లను గమనించండి. ఒక పెద్ద చెట్టు ఎంత పెద్ద గాలినైనా ఎలా తట్టుకోగలుగుతోంది? దాని వేర్ల వల్ల. అవును. భూమిపైన మనకు కనిపించే చెట్టు కన్నా భూమి లోపల విస్తరించిన దాని వేర్ల వ్యవస్థ చాలా పెద్దది. ఆ విశాలమైన వేర్ల వ్యవస్థ దానికి బలమైన ఆధారాన్నిస్తుంది. అదే సమయంలో బరువైన కాండం గురుత్వ కేంద్రాన్ని తక్కువగా ఉంచటానికి సహాయపడుతుంది. ఇక జంతువుల ప్రపంచంలో అయితే లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. వేగంగా పరిగెత్తే చిరుతపులి శరీరాన్ని గమనిస్తే అది నేలకు చాలా దగ్గరగా, తక్కువ గురుత్వ కేంద్రంతో ఉంటుంది. అవును. ఇది వేగంగా పరిగెడుతూ కూడా దిశను మార్చుకోవటానికి, బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుంది కదా. ఖచ్చితంగా. చిరుత మాత్రమే కాదు, కంగారులను చూడండి. అవి నిలబడినప్పుడు వాటి రెండు కాళ్లతో పాటు వాటి బలమైన తోకను కూడా నేలపై ఆనించి మూడో ఆధారంలా వాడుకుంటాయి. అవును, మూడో ఆధారంలా వాడుకుంటాయి. ఇది వాటి ఆధార వైశాల్యాన్ని విపరీతంగా పెంచి వాటికి అద్భుతమైన స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక పర్వత ప్రాంతాల్లో ఉండే మేకలు, ఏనుగుల విశాలమైన పాదాలు అన్ని ప్రకృతిలో స్థిరత్వానికి ఉదాహరణలే. అంటే ప్రకృతిలో మనుగడ సాధించాలంటే స్థిరత్వం అనేది ఒక ప్రాథమిక అవసరమన్నమాట. అత్యంత స్థిరమైన రూపం మాత్రమే ప్రకృతిలో నిలబడగలదు. సరిగ్గా చెప్పారు. ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక ఎంపిక సూత్రాలలో ఒకటి. పరిణామక్రమంలో జీవులు, నిర్మాణాలు తమను తాము ఈ స్థిరత్వ సూత్రాలకు అనుగుణంగా మలుచుకున్నాయి. ఈ చర్చను ఒక్కసారి సంగ్రహిస్తే స్థిరత్వం వెనుకున్న అసలు రహస్యం కేవలం 2 విషయాలు: విశాలమైన ఆధారం మరియు తక్కువ గురుత్వ కేంద్రం. అంతే. ఈ ఒక్క సరళమైన సూత్రం మనం నిర్మించే ఆకాశహర్మ్యాల నుండి మనం నడిచే నడక వరకు, ప్రకృతిలోని పర్వతాల నుండి చిరుతపులి పరుగు వరకు ప్రతిదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం చూశాం. మనం తెలియకుండానే ప్రతిరోజూ ఈ భౌతిక శాస్త్ర సూత్రాలతో జీవిస్తున్నాం. అవును. ఈ సూత్రాలు కేవలం భౌతిక వస్తువులకు మాత్రమే పరిమితం కాదు. ఒక రకంగా చూస్తే ఇవి భద్రత, పనితీరు మరియు మనుగడకు సంబంధించిన ప్రాథమిక నియమాలు. నిజమే. ఒక డిజైన్ ఎంత స్థిరంగా ఉంటే అది అంత సురక్షితంగా, అంత సమర్థవంతంగా ఉంటుంది. ప్రకృతి నుండి ఇంజనీరింగ్ వరకు ఇదే వర్తిస్తుంది. ఇది మనకు కనిపించని కాని మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండే ఒక ప్రాథమిక శక్తి. భౌతిక ప్రపంచంలో స్థిరత్వం కోసం విస్తృత ఆధారం, తక్కువ గురుత్వ కేంద్రం అవసరమని మనం తెలుసుకున్నాం. మరి మన జీవితంలో, మన ఆలోచనలలో లేదా ఒక సమాజంలో స్థిరత్వం కోసం ఎలాంటి ఆధారం అవసరం? దాని గురుత్వ కేంద్రం ఎక్కడ ఉండాలి?